హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం రాజుల కాలం నాటి చాలా ప్రాముఖ్యమైన పులుసు చేసుకుందాం. దీనికి మనం ఏం కష్టపడక్కర్లేదండి. ఇష్టంగా చేసుకుంటే ఏ వంట అయినా అదిరిపోతుంది అంతే. రాజుల కాలం అని ఎందుకు అన్నాను అంటే, ఆ రోజుల్లో వంటశాలలో ఈ పులుసులు చేయనిదే వంట పూర్తి అవ్వదంట. అంత స్పెషల్ అయిన పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం మరి. ఇక మొదలెడదామా? ఇందులో కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా ఒకసారి చూద్దాం. బెండకాయలు ఒక అర కేజీ, దోసకాయలు చిన్నవి 2, ఒక 3 పెద్ద ఉల్లిపాయలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక 3 ములక్కాయలు, తాలింపు గింజలు, పసుపు, కారం, ఉప్పు, బెల్లం, కొంచెం చింతపండు, ఇంగువ. ముందుగా కూరగాయలన్నీ కడిగి శుభ్రంగా ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నాం. ములక్కాయలు, బెండకాయలు మరీ లేతగా ఉండకుండా చూసుకోండి. ఉల్లిపాయలు పులుసులోకి ఇలా కోసుకోండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నూనె వేసుకుని తాలింపు గింజలు, చిటికెడు పసుపు, ఇంకో చిటికెడు ఇంగువ వేసి అలా వేగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేయగానే చిటపటా అంటాయి చూడండి. అప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు కోసుకున్న కూరగాయ ముక్కలు, అదేనండి ములక్కాయ, దోసకాయ ముక్కలు వేసుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టుకుంటే చక్కగా మగ్గుతాయి. చూసారా, నీరు ఊరి ముక్కలు ఎంత చక్కగా మగ్గుతున్నాయో. ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా వేసుకుని కలపకుండా ముక్కలు మొత్తం కలిసేలా ఎగరేస్తూ కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇలా ఎగరేయడం వస్తేనే చేయండి. మీరు చెప్పారని నేను చేశా అని నన్ను తిట్టుకోవద్దు. ముక్కలు కొంచెం మగ్గాల్సి ఉంటే ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసుకోండి, ఏం పర్లేదు. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి చూస్తే చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు 2 స్పూన్ల కారం, ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు, నేనైతే గుజ్జు వేసుకున్నానండి. ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని, ఇంతకుముందు మనం కొంచెం ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. పులుసు కోసం 1 లీటర్ నీళ్లు పోసుకుని, దాంతోపాటు పులుసుకి అసలైన రుచి రావాలంటే కొంచెం బెల్లం పడాల్సిందే కదా. మొత్తం కలిపి ఒకసారి మూత పెట్టుకొని తీస్తే పొంగుతూ ఉన్న పులుసుని చూస్తుంటే నోరు ఊరాల్సిందే మరి.
ఇప్పుడు మన సీక్రెట్ మసాలా అండి. మెంతులు, ధనియాలు, జీలకర్ర, చిన్న చెక్క ముక్క, 5 లవంగాలు, 2 యాలక్కాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు మొత్తం వేయించి పొడి చేసుకున్న ఆ పొడిని 2 స్పూన్లు వేసుకుని పులుసులో 5 నిమిషాలు మరిగించుకోవాలి. మన రాజుల కలగలుపు పులుసు సిద్ధం అయిపోయిందండి. యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా మన లంచ్ టైం కూడా అయిపోయింది. మీకు డౌట్ రావచ్చు, ఈ రాజుల కాలపు కలగలుపు పులుసు అని ఎవరు చెప్పారు అని. ఇది నాకు మా అమ్మగారు చెప్పారు. నేను కూడా అలాగే నేర్చుకున్నాను. అలానే మీకు కూడా పరిచయం చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.